ఈరోజు మున్సిపల్లో ఎలక్షన్లో భాగంగా 11వ వార్డు నుంచి జాయేద్ గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబెట్టినాం కాబట్టి ఈ ఎలాంటి అభివృద్ధి ఇంతవరకు జరగలేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు కానీ ఏది కానీ చేయలేరు. అప్పుడు మేము వేసిన మట్టి కానీ ఏది కానీ రోడ్లు కానీ ఏది వేసింది మేము చేసింది అభివృద్ధి ఉన్నది. ఈ జాజుగుట్టలో ఒకప్పుడు నీళ్ళ ట్యాంకర్లు వచ్చి తిరుగుతుండే, డ్రమ్ములు 4-5 పోస్తుంటే ఆ బిల్లులు కూడా మాకు రాలేవు. కాకపోతే ఏంటంటే జాయేద్ గారు బోరు సొంత నిధులతో 2 లక్షలన్నర పెట్టి వేసిండు. 2.5 లక్షలు పెట్టి వేసిండు. ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చినాం. గుళ్ళు కానీ, హనుమాన్ టెంపుల్ కానీ, ఎలా పోచమ్మ గుడి కానీ మేమే చేసినాం. ఇక్కడ జాజుగుట్టలో డ్రైనేజ్ వ్యవస్థ కూడా ముందు ఉండే లేకుండే, మేము వచ్చినాక మేమే చేసినాం. ఇక్కడ 24 అవర్స్ కరెంటు కూడా అప్పుడున్న ఏఈతో మాట్లాడి 24 అవర్స్ కరెంటు కూడా మేమే చేయించినాము. మా ప్రభుత్వంలో అభివృద్ధి చేసినాం, బాగానే చేసినాము. ఇప్పుడు కూడా చేయబోతున్నాం అభివృద్ధి. మేము గెలిస్తే కిందికి వెళ్ళి మెయిన్ రోడ్డు దాకా 20 ఫీట్ల రోడ్డు వేపిస్తాము. గల్లీలలో కూడా రోడ్లు అన్ని విధాలు అభివృద్ధి చేస్తాము. ఊళ్ళో కూడా ఇబ్రాహీంపల్లి గ్రామంలో కూడా అన్ని గుళ్ళకు మేమే ఉంటాం. వాళ్ళు అసత్య ప్రచారాలు ఏమంటే జాయేద్ తుర్కోళ్ళు వచ్చి కొబ్బరికాయ కొడతారా, వాళ్ళే బోనం ఎత్తుతారా, కొన్ని పండుగలు ఉంటాయి అవి అన్నిటికి వాళ్ళు చేస్తారా అంటున్నారు. అంతా అసత్య ప్రచారము. అన్నిటికీ మేమే ఉంటాం. ఊళ్ళో గ్రామస్తులం అందరం ఉన్న పెద్దలము, నేను కానీ మా దశరథ్ మాజీ సర్పంచ్ కానీ అందరూ వెళ్ళాను కానీ ఇంకా చాలామంది రాజమల్లేష్ కానీ మేము అందరం ముందలుండి నడిపిస్తాం గ్రామాన్ని. ఇంతవరకు మా గ్రామంలో ఉన్న అందరికి కూడా నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా నాకు ఇది వచ్చిందంటే గంటలో నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తుంటే 8 గంటలకల్లా నేను హైదరాబాద్కి వెళ్ళి ఇబ్రాహీంపల్లికి వస్తుంటే. ఇబ్రాహీంపల్లి అప్పుడు ఎవరు లేవకుండ్రి, ఎవరు నీళ్ళకి పోతుండ్రి, అక్కడ పోతుండ్రి, ఇంత దబ్బున వచ్చినా అని అడుగుతుండ్రి. అవు పని ఉండే అది ఉండే అని చెప్తుండ్రి. ఇప్పుడు కూడా అదేవిధంగా నా అంటే జాయేద్ ఉన్నాడు కాబట్టి జాయేద్ నడిపిస్తాను నేను. అదేవిధంగా ముందు ఏ విధంగా అయితే నేను వచ్చిందో అదేవిధంగా జాయేద్ గారిని కూడా ముందుండి నడిపిస్తా. ఆయన ఒకవేళ లేకపోతే నేనే ఉంటా ఏ దానికైనా కానీ. ఎవరు కూడా అధైర్యపడవద్దు. నలుగురే ఉన్నారు అసత్య ప్రచారాలు చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, తప్పది. ఇంకా ఏం చేయాలన్నా కూడా అది మనమే చేస్తామని హామీ ఇస్తున్నాం. ఇబ్రాహీంపల్లిలో కూడా 24 గంటల కరెంటు తెస్తున్నాము. ఒక నెలలో గెలిచిన ఒక్కటే నెలలో ఆల్రెడీ కరెంట్ పిట్ అయిపోయింది. వైర్లు అన్నీ స్తంభాలు కూడా పిట్ అయిపోయినాయి. 2 ఏళ్ళ కిందనే పిట్ అయినాయి. ఇప్పుడు ట్రాన్స్ఫారం వస్తున్నది, నెలల్లో వస్తుంది, అది చేపిస్తామని నేను హామీ ఇస్తున్నా. అభ్యర్థి ఇంతకుముందు నాతోటి ఉప సర్పంచ్గా చేసినటువంటి అభ్యర్థి జాయేద్ గీడ పని ఉందంటే ఏముందని అంటే అరే గీడ మోరి పోయిందంటే ఇంకా వేరే రోడ్డు కాడ మట్టి ఒక 10 ట్రిప్పాలు మట్టి పడుతుందంటే అది కానీ ఇంకా వేరే కూడా ఇక్కడ బోర్ జాజుగుట్ట బోరు జాయేద్ నాతో పైసలు లేవు ఎట్లా మరి అంటే నా అన్న నేను వేస్తాను నా సొంత నిధులతోటి అని అప్పుడు వేయించిండు. అప్పట్లో కూడా నేను పెట్టుకున్న 2-3 లక్షల బిల్లులు వచ్చేది ఉండే, అవి కూడా రాలేవు. అయినా కొన్ని నేను చేసిన కొన్ని జాయేద్ చేసిండు కాబట్టి మేము ఏ దానికైనా ముందలుండి నడిపిస్తాము, కలిసికట్టుగా నడుస్తాము, ఊరిని అభివృద్ధి పదంలో నడిపిస్తాము. మాకు అత్యధిక మెజార్టీ గెలుస్తా అనే నమ్మకం మాకు కేసీఆర్ పథకాలు కానీ మాకు నమ్మకం ఉన్నది. కేసీఆర్ పథకాల మీద కానీ గెలిపిస్తామని నమ్మకం ఉన్నది.